నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అంటున్నారు. ఇక పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వైద్యశాల డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోని అన్ని తాలూకాలో కన్నా ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బంది ప్రజలకు సేవలు అందించడంలో ముందంజలో ఉన్నారని ఎమ్మెల్యే కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య విషయంలో అధునాత వైద్య పరికరాలు ఏర్పాటు చేసి అందరికీ వైద్య సేవలు ఉండేలా కృషి చేస్తుందని చెప్పారు. హాస్పిటల్ను మరింత అభివృద్ధి చేసేందుకు మా కుటుంబ సభ్యులు నేను ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా చేర్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది. ప్రతి ఒక్క పేషెంట్ ఓపీ డీటెయిల్స్ అన్ని అక్కడే వాళ్ళకు ఓపీ టోకెన్ అక్కడ ఇష్యూ చేసి ఓపీ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఆన్లైన్ చేసినట్టు ఇచ్చారు. అందువల్ల కొద్దిగా డిలే అవుతుంది అన్నమాట. అంటే మేము చెస్ట్ పెయిన్ వచ్చిన పేషెంట్స్ని మనం ముందే అది ఎక్కువ సీరియస్ ఉన్న చెస్ట్ పెయిన్ లేకపోతే మైల్డ్ చెస్ట్ పెయిన్ అని డయాగ్నోస్ చేసి వాళ్ళకి వెంటనే ఎలాక్సిన్ అని 45,000 ఇంజెక్షన్ మనకు అవైలబిలిటీలో పెట్టారు. సో అది ప్రొఫైలాక్టిక్గా ఇచ్చి పంపితే అక్కడ వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసుకోవడానికి ఫర్దర్ ట్రీట్మెంట్ టైం సేవ్ అవుతుంది మేడం. డేంజరస్ దీంట్లో నుండి రమ్మని చెప్పలే. ఇది న్యూస్ పేపర్స్ కూడా అది పెట్టి పంపిస్తుంది. బట్ ఎంత మనకు స్టాక్ ఎంత ఉంటుంది ఇంజెక్షన్స్? మనకి ఎక్స్ట్రా మన గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మీటింగ్కి అందరం కూడా రావడం జరిగింది. సో బేసిక్లీ గతంలో కూడా ఆళ్లగడ్డ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ మిగతా తాలూకాలతో పోల్చుకుంటే మన జిల్లాలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, పేషెంట్ల విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా పోటాపడి ఈరోజు ఆళ్లగడ్డలో బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుంది మన గవర్నమెంట్ హాస్పిటల్. దానికి తగినట్టుగానే స్టాఫ్ అందరూ బ్రహ్మాండంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా పర్సనల్గా డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా శ్రద్ధలు గతంలో తీసుకోవడం జరిగింది, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. ఈరోజు మనకి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తగినట్టుగానే ప్రభుత్వంతో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఈ 100 బెడెడ్ హాస్పిటల్ మనకు వచ్చేలాగా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా ఆళ్లగడ్డ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా మనం ఈ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక స్టాఫ్ ప్రాబ్లం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో మొత్తం వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ లిస్ట్ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాలు ఎక్కడున్నదో బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఫైల్ కూడా తొందరలోనే మూవ్ అవుతుంది. మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా తొందరలోనే ఆళ్లగడ్డ మన హాస్పిటల్కి వచ్చేదానికి